దేవుని యొక్క వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ముసలి వారి గురించి ఏమి రాసి ఉంది? వారికి ఆయుష్ ఆరోగ్యాలు కావాలన్నా, క్షేమస్థితి కావాలన్నా, పోషించబడాలన్నా ఏమి చేయాలి అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. వారు కూడా ప్రార్థనకు రావటం, ప్రార్థన చేయటం చాలా అవసరం. 71వ కీర్తన రాసిన కీర్తనకారుడు 9వ వచనంలో ఒక మాట రాస్తాడు. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడుకుము అని ప్రార్థన చేశాడు. ఎందుకని ఈ ప్రార్థన చేశాడంటారు? ముసలితనం వచ్చినప్పుడు కన్న బిడ్డలు సైతం వదిలేస్తూ ఉన్నారు. కొందరు వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేస్తూ ఉన్నారు. కొంచెం బలం ఉన్నా ఏదో ఒక పనికి ఉపయోగపడిద్దిలే, పిల్లలను చూస్తుందో, లేదా పొయ్యి కాడు ఉండదో, ఇంటికి కాపులా ఉంటుందో అన్నట్టుగా కొంచెం బలం ఉన్నంత వరకు పర్లేదు, కానీ ఆ బలం కూడా క్షీణిస్తే అసలు వారిని పట్టించుకోరు, ఇడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. అందుకని ఇడవక ఉండే దేవుడు కనుక ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా వృద్ధాప్యం వస్తే నన్ను మనుషుల్లాగా నువ్వు విడిచిపెట్టొద్దయ్యా. నా బలము క్షీణించిపోయినప్పుడు, నేనే పని చేయలేనప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. ముసలోళ్ళకి ఈరోజు వాక్యము తెలియచేస్తున్న విషయం. ఎందుకంటే హనుమాయమ్మ గారు వృద్ధాప్యంలోకి వచ్చారు. వారు కూటాలు 10 నెలలు కూటాలు జరిగినాయి. ఇది 11వ కూటం ఈ సంవత్సరంలో. ప్రతి నెలలో కూటం జరుపుకుంటూ ఉన్నారు. అనారోగ్యాలు కలిగినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి, చేయి ఇరిగింది, ఆపరేషన్ జరిగింది, చేయి మళ్ళీ కట్టుకుంది, ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ పొడిగించబడింది. అందరం ప్రార్థన చేశాం. డబ్బు లేని సమయంలో కూడా దేవుడు ఉచితంగా చేసే ఏర్పాటు చేశాడు, అన్నీ జరిగించాడు దేవుడు. అందుకని ఏ సమయం ఎలాంటిదో, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు కనుక మనం ప్రార్థన చేసుకోవటం మంచిది. ఊరోళ్ళు అంటూ ఉంటారు, తెలియనోళ్ళు, దాని యొక్క విధానము రుచి తెలియనోళ్ళు ఏమంటారంటే, ఎందుకమ్మా కళ్ళు కనపడతలేదు, రోడ్డు దాటి వెళ్ళటం ఎందుకు, ఎగేసుకుని వెళ్తున్నారే చర్చికి అని అంటారు. వాళ్ళు ఏడకని ఎగేసుకొని వెళ్ళవచ్చు, కానీ మనం చర్చికి వస్తేనే వాళ్ళకి గిట్టదు. వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళవచ్చు, ఎన్ని కొండలైనా ఎక్కవచ్చు, మనం కనీసం రోడ్డే దాటకూడదు. ఇంటికాడ చేసుకోవచ్చుగా, మరి వాళ్ళు కూడా ఇంటికాడ చేసుకోవచ్చుగా, ఎందుకు ఈ ప్రయాణాలు? ఎదుటోళ్ళకి చెబుతారు, బాగా చెప్పేవాళ్ళు ఏమైనా పోషిస్తారమ్మా, ఏమైనా ఆరోగ్యం ఇస్తారా? కాబట్టి చెప్పుడు మాటలు వినవద్దండి. చెప్పుడు మాటలు వినే అవ్వమ్మ తప్పు చేసి మరణాన్ని తెచ్చిపెట్టింది. అందుకని మనకొద్దు ఆ మాటలు ఏమ్మా. కాబట్టి మంచి ఆరోగ్యం కావాలి, బలము కావాలి. అది ఎవరిస్తారు? వద్దన్న వాళ్ళు ఎవరు? దేవుడే ఇస్తాడు. ఇంటికాడున్నా ఇస్తాడా? దేవుని సన్నిధికి వస్తే ఇస్తాడు. 92వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం. మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు? 15వ వచనం. వారంటే ఎవరు? మందిరానికి వచ్చేవాళ్ళు. ముసలితనములో కూడా
చిగురు పెడతారు, సారం కలిగి అంటే బలము కలిగి, శక్తి కలిగి, నూతన బలం కలిగి ఉంటారు. చెప్పోళ్ళు ఎవరెవరు? నువ్వు ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుని సన్నిధికి రా. ఏమ్మా, నువ్వు రాలేని పరిస్థితులు మేమన్నా వచ్చి ప్రార్థన చేస్తాం. రాలేని సమయాల్లో ఏమో చెప్పలేం, మన జీవితంలో ఏముందో కదా, మన కాలగతులు మన ఎంత ఉందో మనకు తెలియదు. దేవుని సన్నిధికి మనం రావటం చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చే వారికి దేవుడిచ్చిన గొప్ప దీవెన ఏమిటంటే, ఏమ్మా ఏమన్నాడు? ముసలితనమైనా సరే వారు సిగురు పెడతారు, వారు సారం కలిగి ఉంటారు, బలంగా. సారం అంటే ఏంది? బలం, పుష్టిగా ఉండటం, శక్తి కలిగి ఉండటం, ఆ విధంగా ఉంటారు. అలాంటిది నీకు కావాలి అనుకుంటే తప్పనిసరిగా దేవుడిస్తాడు. హనుమాయం గారికి కానీ మన సంఘంలో వృద్ధులుగా ఉన్న వారందరికి కూడా దేవుడు వారిని బలపరచును గాక, ఈ దీవెన వారికి ఇచ్చును గాక. దేవుడు చేస్తాడని వాక్యం చెబుతా ఉంది. 103వ కీర్తనలో దావీదు గారు ఏం చెప్తాడంటే 5వ వచనం, పక్షిరాజుకి యవ్వనం పెరుగుతుందంట. అలాగా మన యవ్వనాన్ని కూడా దేవుడు కొత్తదిగా చేస్తాడు. మనం దేవుని సందుకొచ్చి దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ఏమ్మా, దేవుడు పక్షిరాజు లాంటి యవ్వనాన్ని ఇస్తాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కదమ్మా. మరి 10 నెలలు దేవుడిచ్చిన ఆరోగ్యమే, దేవుడిచ్చిన బలమే. మరి అందరికన్నా గొప్పని కాదు, కానీ తన మనసులో ఉన్న ప్రకారం దేవుని కూటం పెట్టుకోవాలని మరి ఎంత వృద్ధాప్యంలో కూడా మరి కూటం పెట్టుకుంటా ఉంది. వచ్చే రాబడి లేకపోయినప్పటికీ, ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ తనకు తోసింది దాన్ని బట్టి తను కూటాలు జరుపుకుంటా ఉంది. అందును బట్టి దేవునికి స్తోత్రం. పక్షిరాజు యవ్వనం గురించి మీకు తెలుసా? అడవి రాజు సింహము యొక్క యవ్వనం గురించి తెలుసా మీకు? పక్షిరాజు ముసలితనములో ఏం చేస్తుందో తెలుసా? సింహము ముసలితనములో ఏం చేస్తుందో తెలుసా? మేము ఎప్పుడు వెళ్ళి వచ్చామంటారు అడవికి. పక్షిరాజు ముసలితనం అయిపోయినాక ముక్కుతో తన ఈకలన్నీ పీకేసుకుంటుంది. మొత్తం బాడీలో ఏం ఈకలు లేకుండా పీకేసుకొని ఆ ముక్కును కూడా రాయికేసి కొట్టి ఓడగొట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ నూతనముగా కొత్త రెక్కలు పుట్టుకొస్తాయి, ముక్కు వస్తుంది, ప్రతిది కూడా నూతన పరచబడుతుంది. ఇప్పుడు అది బలం పొందుకొని కొత్త యవనముతో ఎగిరిపోతుంది. పక్షిరాజుకున్నటువంటి గొప్ప శ్రేష్టత అది. కానీ అడవి రాజు సింహం ఉందే, దాని ముసలితనములో దాన్ని ఎవరు లెక్క చేయవు, ఏ జంతువులు లెక్క చేయవు, పట్టించుకోవు. కాబట్టి అది ఆకలితోనే చచ్చిపోతుంది. అది ఏటాడలేదు, గృహలో కూర్చుంటుంది. దానికి ఆహారం తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఆహారం తెచ్చిపెట్టరు. ముసలితనం ఉంది, ఏటాడలేదు, అన్నం తెచ్చుకోలేదు. ఆ బాధ భరించగలిగిన అన్నాళ్ళు ఉంటుంది. భరించలేకపోతే అది కూడా తలను బాదుకొని చచ్చిపోయిందంట. ఈ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు, ఇది సొంతంగా చెప్పేవి కాదు. ఏమ్మా, కాబట్టి దేవుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధానం ఇచ్చాడు. మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. జీవరాశులన్నిటికన్నా కూడా మనకి గొప్ప శ్రేష్టత ఇచ్చాడు. దేవుని చిత్తం అయితే నేను ఆదివారం చెబుతాను. దేవుడు మనల్ని ఎంత శ్రేష్ఠులుగా చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని
ఆదివారం చెప్తాను. ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ వృద్ధాప్యంలో ఉన్న అనుమాయం గారి కోసం ప్రత్యేకంగా విజ్ఞాపన చేద్దామన్న ఉద్దేశంతో ఈ వాక్యాన్ని చెప్పటం జరుగుతూ ఉంది. దేవుడే మనకి శక్తి, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. కాలేవు బలం యొక్క రహస్యం తెలుసా మీకు? మోషే గారు కాలేబుని వేగు చూడటానికి కాదేశు బరియా నుంచి పంపించినప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయన వెళ్ళి వేగు చూసుకొచ్చాడు. తర్వాత 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వారు అరణ్యంలో నడిచారు. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు 85 సంవత్సరాలు 85 సంవత్సరాల్లో ఎలా ఉన్నానో అన్న మాట చెబుతాడు కాలేబు. మోషే 40 సంవత్సరాలు పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో 85వ సంవత్సరంలో కూడా అంతే బలం ఉంది. నాకు యుద్ధం చేయమని చేస్తా. ఎవరు రౌడీస్ రండి, నా మీదకి రండి అంటున్నాడు. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 40 సంవత్సరాలప్పుడు కాదేశు బరియా నుంచి బయలుదేరి వేగు చూడటానికి వెళ్ళాడు. అందరు 12 మంది వెళ్ళారు, కానీ వాళ్ళు ఒక సమాచారం చేశారు, వీళ్ళు ఒక సమాచారం తెచ్చారు. అయినా భయపడుకోకుండా మంచి యథార్థమే చూసింది చూసినట్టు చెప్పాడు. 10వ వచనం చదువమ్మ. ఇశ్రాయేలు అందరూ 40 సంవత్సరాలు కాదు 45 సంవత్సరాలు నడిచారు. సజీవులుగా కాపాడాడు. ఇప్పుడు ఎంత వయసు అమ్మ అనుమాయం గారు? అనుమాయం గారు వయసు ఎంత? 73 సంవత్సరాలు. దేవుణ్ణి నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు? కింద పడదు. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడాడు. నిజంగా దేవునికి స్తోత్రం. సజీవులుగా కాపాడాడు దేవుడు. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. మోషే నన్ను పంపినప్పుడు అంటే 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో నేటి వరకు అదే బలం ఉంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమన్నా యుద్ధానికి వెళ్తా, యుద్ధం చేస్తా, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళరమ్మంటే వెళ్తా, వస్తా. ఎప్పటిలాగా నాకు బలం ఉంది. ఎవరిచ్చారంటారు? దేవునికి స్తోత్రం. నిజంగా మనం కూడా దేవుని నిండు మనసుతో అనుసరిస్తే మనకు కూడా బలం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆ సత్యాన్ని గమనించండి. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని మీరు మానమాకండి. పెద్ద ప్రవక్త యెషయా గారు ఏమి రాస్తారంటే 40వ అధ్యాయంలో 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగచేయువాడు ఆయనే. కాబట్టి ప్రార్థన చేయి. బలహీనత వచ్చిందా ప్రార్థన చేయి, దేవుడు బలపరుస్తాడు. అస్వస్థత వచ్చిందా ప్రార్థన చేయి, దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు ఏది కావాలన్నా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత శక్తిని ఇస్తాడంటే 31వ వచనం కూడా చదువుదాం. అలయక పరిగెత్తటం కూడా పరిగెత్తగలరు. పరిగెత్తుతుంటే నడుస్తుంటే ఆయాసం వస్తుంది అన్నారు, కానీ నువ్వు పరిగెత్తిన ఆయాసపడవు, సొమ్మసిల్లవు. దేవుడిచ్చే శక్తి అలాంటిది. ఇంకా సొమ్మసిల్లక నడిచిపోతారు మైళ్ళు మైళ్ళు కదా. ఎంత దూరం అయినా నడవగలరు. ఇది ఒక రోడ్డు ఒక లెక్క అయింది, రోడ్డు దాటం ఒక లెక్క అయింది. దేవుడు ఆరోగ్యం ఇవ్వాలే కానీ ఏమా. కాబట్టి సొమ్మసిల్లక నడిచిపోదురు అని యెషయా ప్రవక్త గారు రాస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడే మనం రక్షించేది.
దేవుడే మనల్ని కాపాడేది కదా. మీ నాన్నోళ్ళు ఎన్నాళ్ళు మోసుంటారు, ఎన్నాళ్ళు కాపాడుంటారు? కొద్ది కాలం వరకే, లేదా కొంతకాలం వరకే. కానీ దేవుడు అలా కాదు. 46 అధ్యాయం యెషయా గ్రంథంలోనే 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల ఎంట్రుకు నరియ వరకు కూడా ఎత్తుకొని రక్షించువాడు నేనే. ఇంతవరకు ఆ, అది అది ఎంట్రుకులు నడిచేదాకా, ఇంత వయసు దాకా ఎవరు కాపాడారంటారు? ఎవరు రక్షించారంటారు? ఎవరు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చారంటారు? దేవునికి స్తోత్రం. అందుకని ఆయనకి ప్రార్థన చేయాలి. దేవుడు అని బాగా చెప్పారు గట్టిగా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇవ్వాలంటే ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. ఆ విషయాలు మనం గమనించాలి కదా. వృద్ధుల విషయాల్లో దేవుడు గొప్ప గొప్ప విషయాలు చేశాడు. వృద్ధులను దేవుడిచ్చిన ఆధిక్యత ఏమంటే, వృద్ధులకి వాళ్ళని గౌరవించమని చెప్పాడు. వృద్ధులని మనం గౌరవించాలి. అందుకంటే నేను వృద్ధుల్ని అమ్మనే పిలుస్తా. సామ్రాజ్యం అమ్మ అని, హనుమాయమ్మ అని, రాధమ్మ అమ్మ అని, పెద్దవాళ్ళందరినీ అమ్మనే పిలుస్తా. కస్తూరమ్మ అని, వీళ్ళని అమ్మ అమ్మనే పిలుస్తా. ఎందుకంటే అది వారి పట్ల నేను ఇచ్చే గౌరవం. అమ్మా, ఇంకొంచెం యవ్వనంలో ఉన్నారనుకో, వాళ్ళ అక్క అని పిలుస్తా కదా. లీలావతమ్మ అక్క, జయమ్మక్క, హైమావతి అక్క, రమణ సిస్టర్, వీళ్ళందరినీ అక్క అని పిలుస్తా. అది వారికి నేను ఇచ్చే గౌరవం. ఏమ్మా, ఇది కూడా వాక్యంలో చెప్పింది, నా సొంత విషయం కాదు. ఇది అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ చెప్పాడు ఒక మాట. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధులని మగవాళ్ళు అయితేనే తండ్రిగా భావించాలి, ఆడవాళ్ళు అయితే తల్లిగా భావించాలి. అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, కొంచెం యవనస్తులైనా అక్క చెల్లెలు అనాలా, అక్క అనాలా. అది అయ్యగారు ఏదో అందరిని అక్క అంటాడు, అందరిని అమ్మ అంటాడు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మీయ తండ్రి గారు పౌలు గారు చెప్పిన మాట అదనమాట. కాబట్టి ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న లేడు అనుకోలేను నేను. ఎందుకంటే నాకు అమ్మలు ఉన్నారు. లేరమ్మా? దేవునికి స్తోత్రం. అది అది అందుకని పేతురు గారిని కూడా తండ్రిగా భావించే నేను బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను. సరే, ఇక విషయాలు ఏమన్నా కానీ తండ్రిగా భావించబట్టే కదా. దేవుని ప్రేరేపణ బట్టి, దేవుని కొరకు బట్టి ముందుగా చెప్పకూడదు కానీ అయ్యి అది దేవుడు ఇచ్చే దాన్ని బట్టి తల్లులకు చేయటానికి నాకే అభ్యంతరం లేదు, చేస్తాను. ఎందుకంటే నా తల్లులుగా నేను చూస్తున్నాను కాబట్టి అది మంచి విషయం అని కదా. దుర్గమ్మ గాను కూడా దుర్గమ్మ అక్క అని పిలుస్తూ ఉంటా కదా. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రంలో కట్టడి ఏమిటంటే, లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వారి ఎదుట లేచి అది మనం వాళ్ళని ఘనపరచాలి. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే పెద్దల్ని గౌరవించాలి. వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. లేచి నిలబడటం అట్టుంచు, కాళ్ళు ఊపుతున్నారు, కనీసం చెవుల్లో ఇయర్ రింగ్స్ తీసినా గొప్పతనమే. ఇప్పుడు అటు బయలుదేరారు, ట్రెండ్ మారింది కదా. కానీ మన ఊర్లో అట్టు కాదు. ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఎంతో గౌరవిస్తారు. వెళ్తూ ఉంటే గబాలు, మన చర్చికి రాకపోయిన వాళ్ళైనా కూడా గబాలు కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు. పెద్దోళ్ళు
చాలా పెద్దోళ్ళు అయినా కూడా వాళ్ళు ఏదైనా సిగరెట్ తాగుతున్నా కూడా 2 చేతులు వెనకబెట్టేసుకుంటారు. హ్మ్. మన గొప్పతనం అని కాదు. అదొక గౌరవం అన్నమాట. హ్మ్. ఆహ్, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికెళ్ళినా కూడా, "అయ్యగారు నువ్వు కూర్చుంటావు, నన్ను లెగమంటావు" అంటాడు. హ్మ్. కూర్చొని మనం ఊటంగా గట్టిగా వాటేసుకుంటున్నాడు. నాకెందుకనో నిన్ను కౌగిలించుకోవాలనిపించిందయ్యా. నాకు నిజం నీ హృదయం నాకు తెలుసయ్యా ఎంత మంచిదో అని మనం వచ్చారు కదా! మన చర్చి ప్రతిష్ఠ రోజు వచ్చారు కదా! పట్టుకున్నారు. అందరూ అభిమానంగా చూస్తారు. ఇక్కడ మనం దేవుని బట్టే ఈ ప్రేమలు. అంతేగాని కులాలు ప్రసక్తి లేదు కదా! వాళ్ళు సహోదరులని, నాయుళ్ళని, వీళ్ళని, వాళ్ళని మనకి ఈ భేదాభిప్రాయం లేదు. నేను అక్క అనే పిలుస్తాను అందరిని. అమ్మ అనే పిలుస్తా. ఆ! మా అమ్మ కూడా మొన్న లావణ్య వాళ్ళు అక్కడ విజయవాడలో ఉంటే, పాస్టమ్ గారు విజయవాడలో ఉంటే, మా అమ్మ టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది. ఎవరు? సామ్రాజ్యం గారు. పొద్దున్నే ఫోన్ చేసేది. "అయ్యా లేచావా? టిఫిన్ తేనా" అని. వచ్చి అన్నీ శుభ్రంగా ఊడ్చి, నిజంగా ప్లేట్లన్నీ కడిగెళ్ళేది. ఆ! హ్మ్. నేనేం చెప్తా నేనమ్మా నువ్వు కడగమాక పెద్దానివి అంటా. ఊరుకోయా అంటది. ఆ! నిజంగా ఆ బంధము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని బట్టే. దేవుడు లేకపోతే నువ్వెవరు? నేనెవరు? ఆ! వాళ్ళందరూ అయ్యగారు అనాల్సిన అవసరం ఏముంది నన్ను? ఏమ్మా? ఆ! ఆత్మ సంబంధమే కదా! నిజంగా అది. కాబట్టి పెద్దవాళ్ళు యోగక్షేమాలు కూడా మనం కనుక్కోవాలి. అందుకని అమ్మోళ్ళొచ్చినప్పుడు నేను సపరేట్‌గా అడుగుతా. ఏమ్మా ఒంట్లో బాగుందా? ఆరోగ్యం బాగుందా? అని అడుగుతా. చెప్తారు. హ్మ్. ఏదో కొంతమందిని అడుగుతారు, కొంతమందిని అడగరు అనుకుంటారేమో గానీ ఈళ్ళు నేను వృద్ధులుగా ఉన్న వాళ్ళని మాత్రం తప్పనిసరిగా అడుగుతా. ఎందుకంటే నేను లేఖనాలు చెప్పటమే గాదు, లేఖనాలు పాటించాలి గదా! ఆ! బోధించేవు నువ్వు బోధించుకో అని వాక్యం అడుగుతుంది కదా! వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆహ్, 43 ఆదికాండంలో 27వ వచనంలో యోసేపు ఒక విషయాన్ని అడిగాడు. ఆ! 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 27 ఆ! ఆ! మీ నాన్న బాగుండాడా? మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎలా ఉన్నాడు మీ నాన్నగారు? అని అడిగాడు. ఎవరు? యోసేపు అడిగాడు. వాళ్ళ సహోదరుల్ని. ఏమ్మా? ఆ! ఆ! అప్పటికి యాకోబుకి 130 సంవత్సరాల వయస్సు. ముసలోడే అంటారా? ముసలోడే. తర్వాత ఆయన కోసం రథాలు పంపించాడు. బళ్ళు పంపించాడు. నాన్నగారు యోసేపు బతికే ఉన్నాడు అని చెబితే, "అరేయ్! ఈ మాటలు నాకు చెప్పమాకండిరా" అన్నాడు. కానీ ఆయన పంపించినటువంటి ఆ వాహనాలు చూసేలకే నమ్మకం కలిగి ప్రాణం తెప్పరిల్లికొచ్చింది. ఆ! ఆ! ఏమ్మా? కాబట్టి కొడుకులు లేరని బాధపడమాకండిరా ఏమ్మా? సంతానం లేదని ఆ! అని బాధపడొద్దు. 13 సంవత్సరాలు యోసేపు దగ్గర ఉన్నాడు. ఎవరు 17 సంవత్సరాలు ఉన్నాడా? 13 సంవత్సరాలు ఉన్నాడా? 17 సంవత్సరాలు ఉన్నాడు. 47, 28 చదవండి. ఎందుకు గొడవ? ఆ! 17 సంవత్సరాలు. 130 అను 17 147 సంవత్సరాలు. ఆ! హాయిగా చక్కగా చూసుకున్నాడు. శ్రద్ధ తీసుకున్నాడు. శ్రద్ధ చూపిచ్చాడు. ఎవరు? కొడుకు. మరి కొడుకులు లేనోళ్ళ పరిస్థితి ఏంటి? పెంచుకున్న కొడుకు చూస్తాడనా? హనుమమాయ గారికి అమ్మగారిని నీకు మొదటి నుంచి పిల్లలు పుట్టలేదమ్మా. ఒక అబ్బాయి పుట్టాడు. హ్మ్. మరి అసలు పిల్లలు పుట్టినోళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు నరకానికి వెళ్ళాల్సిందేనా? ఆ! అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతది 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం.
మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆయనే నరకాన్ని తప్పించేది. అనుగ్రహించబడిన కుమారుడు ఆయన మన నరకాన్ని తప్పించేది. మనం కన్నవాళ్ళు కాదు. వీళ్ళు మనం కన్నవాళ్ళు మనం బతకుండంగా నరకం చూపిస్తున్నారు. ఇసుకిచ్చి వాళ్ళు కాదు. అట్ట అనుకుంటే అసలు మగపిల్లలు పుట్టుకోకుండా ఆడపిల్లలే కన్నవాళ్ళు నరకానికి వెళ్ళమని అర్థమా? అది కాదు. అర్థం చేసుకోక, అర్థాలు తెలియక నరకా నుంచి తప్పించగలిగింది ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన మనకు అనుగ్రహించాడు, కుమారుడిగా మనకిచ్చాడు. దేవుడు తన కుమారుని మనకి అనుగ్రహించాడు. క్రిస్మస్ జరుపుకోబోతున్నాం కదా, 25 కాడి నుంచి, నవంబర్ 25 కాడి నుంచి డిసెంబర్ 25 దాకా క్రిస్మస్ జరుపుతాం, మొదలు పెడతా ఉన్నారు. ఈ కాలనీ వాళ్ళు కూడా జీసస్ ఫ్యాన్స్ మినిస్ట్రీ వాళ్ళు సెమీ క్రిస్మస్ 19వ తారీఖున పెట్టుకున్నారు. ప్రసంగికుడిగా నన్ను రమ్మని పిలిచారు. ఇక్కడే కాబట్టి సరేలే అన్న. ఆ రోజు సీతమ్మ గారు వాళ్ళ కూటం ఉంది చర్చిలో. ఒకసారి కనుక్కొని మరి జయం గారు ఇక్కడ చెబుతానంటే నేను వెళ్తామో, లేకపోతే ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే నేను వెళ్తామో చూద్దాం. లేకపోతే ఆ రోజు కూటం ఇంకో రోజు పెట్టడమో చేస్తా. అమ్మా ప్రార్థన చేయండి. మీకు అర్థమైందమ్మా? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఏమ్మా, నువ్వు ప్రార్థన మరవమాక ఆయన నిన్ను మరవడు. ఆయన సన్నిధి నువ్వు విడవమాక ఆయన నిన్ను విడవడు. ఈ లోకయాత్ర ముగించుకున్న ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు, అక్కడ చూసుకుంటాడు. ఏమ్మా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి బిడ్డ దగ్గరికి రాలేవా నువ్వు? ఓపిక చేయలేవా? అమ్మకైనా పడతలేదు. అది వెంకటరావు గారు చూసినా చూడకపోయినా, రకాన్ని తప్పించినా తప్పించకపోయినా యేసయ్య తప్పిస్తాడు. నమ్మకంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ముసలి వాళ్ళందరికీ యేసయ్య తోడై ఉండును గాక.